ఆలోచించండి. మీ కడుపు కొట్టుకొని, మీ తిండి మానుకొని, మీ బట్టలు మానుకొని, విలువ ఇవ్వని పిల్లలకి లేదా విలువ తెలియని పిల్లల కోసం మీరు కష్టపడకండి. ముందు మిమ్మల్ని మీరు చూసుకోండి. ఈ రోజు వాళ్ళని వాళ్ళు ఎలా చూసుకుంటున్నారో అది మిమ్మల్ని మీరు ముందు నుంచే చూసుకోండి. మీ తర్వాతే మీ పిల్లలు అన్నట్లు మీరు కూడా తయారవ్వండి. మీ ఆస్తిపాస్తులు, మీ రక్త మాంసాలు అన్ని పిల్లలకి ఇచ్చేసి ఏమీ లేకుండా మీరు రోడ్డు మీద నుంచోకండి. మీ చనిపోయిన తర్వాత మీ కర్మకాండలు చేయటానికి కూడా ముందుకు రాని పిల్లల కోసం మీరు కష్టాలు పడాల్సిన అవసరం లేదు. ఉన్నంతలో మీరు మంచిగా ఉండండి, తర్వాత మీ పిల్లల్ని మంచిగా చూసుకోండి. ఇదివరకు రోజులు పోయాయి. తల్లిదండ్రులు కడుపు కొట్టుకొని కష్టపడి పిల్లల్ని చదివిస్తే పిల్లలు అది మైండ్ లో ఉంచుకొని థ్యాంక్ఫుల్ గా అమ్మా నాన్నని జాగ్రత్తగా చూసుకునే రోజులు పోయాయి. ఇప్పుడు ఆ రోజులు లేవు. ఖచ్చితంగా ఆ రోజులు లేవు, ఇంకా ముందు రావు కూడా. కాబట్టి ఆ రోజులకి తగినట్టు తల్లిదండ్రులు మీరు కూడా మారండి. ముందు ఎంతో కొంత మంచి తిండి మీరు తినండి, మంచి బట్టలు మీరు కట్టుకోండి, ఉన్నంతలో మీరు సంతోషంగా ఉండండి ఫస్ట్. తర్వాత వాళ్ళని మంచిగా చూడండి. వాళ్ళని మంచిగా చూడమనే చెప్తున్నా, వాళ్ళని చూడొద్దని కూడా నేనేం చెప్పట్లా.